హాయ్ అండి, నా స్టైల్లో బీరకాయ ఫ్రై ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను మీకు. ఒక బీరకాయ తీసుకున్నాను. ఇది 400 గ్రామ్స్ ఉన్నిందండి, ఒక కాయ మాత్రమే. దీన్ని లైట్గా పీల్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఫస్ట్. సో తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు తీసుకున్నాను. పచ్చిమిర్చిని సన్నగా తరిగేసి, ఆనియన్ మరీ సన్నగా తరగద్దండి, కొంచెం పెద్దగా ఉంటేనే బాగుంటుందన్నమాట. కరివేపాకు కూడా కడిగి పక్కన పెట్టేసుకున్నాను. ఈ వీడియోలో చూపిస్తున్నట్లు తరిగాను. ఆనియన్ కొంచెం పెద్దదిగా ఉంటేనే బాగుంటుంది ఈ కర్రీకి మాత్రము. సో ఇలా చేసిన తర్వాత బీరకాయని తీసేసుకొని, బీరకాయకి లైట్గా పీల్ తీసుకోండి. ఫైబర్ అంతా వెళ్ళిపోతుంది. ఎక్కువ మరీ లోతుగా పీల్ చేయకండి, జస్ట్ పైన ముడి భాగం పోతే చాలండి. ఊరికే లైట్గా తీసుకోండి. ఏదైతే మనము తొక్క తీస్తామో ఆ తొక్కతో కూడా పచ్చడి చేసుకోవచ్చు. నువ్వులు వేసి చేస్తే భలే ఉంటుంది టేస్ట్. అది కూడా మీకు వీడియో చేసి చూపిస్తాను. చూసారు కదా, ఇక్కడ కనపడుతున్న ఈ ఏదైతే లేయర్ తీసేసామో దాంతో కూడా చట్నీ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. సంగట్లో కానీ అన్నంలో కానీ నెయ్యి వేసుకొని తింటే. సో ఇలా పీల్ చేసిన తర్వాత దీన్ని ముక్కలుగా తరిగేసుకోవాలి. లేతకాయ తీసుకుంటే ఇంకా బాగుంటుందండి. ముదురుకాయ అయితే మనకు ఆ పీచు అంతా పంటి కింద పడుతూ ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. నేను ఈ వీడియోలో చూస్తున్నట్టు ఇట్లా లేతగా ఉండాలి కాయ. సో పైగా బీరకాయ చేదొచ్చే అవకాశం ఉంటుంది, చూసి తీసుకోండి. కర్రీ వండేటప్పుడైనా టేస్ట్ చేసి ఒక రవ్వ 4 అంటుకుంటే తెలుస్తుంది అనమాట. అప్పుడు చూసి చేసుకొని ఇట్లా సన్నగా ముక్కలు తరిగేసుకోవాలి. వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దీంట్లో ఫైబర్ కానీ వెయిట్ లాస్ కూడా చాలా యూజ్ అవుతుంది. ఈ మధ్యకాలంలో చాలామంది బీరకాయ జ్యూస్ తాగుతున్నారు, పరగడుపునే వెయిట్ లాస్ అవుతామన్నమాట. ఈ సమ్మర్లో ఈ కర్రీ అయితే చాలా చలవ ఒంటికి. బీరకాయ కానీ, బెండకాయ, సొరకాయ, దోసకాయ ఇట్లాంటి కర్రీస్ అయితే ఇప్పుడు చాలా చలవగా ఉంటాయి. వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, బాడీకి చల్లగా ఉంటుంది అనమాట. ఇప్పుడున్న సమ్మర్లో ఈ హీట్కి హెల్త్కి కూడా చాలా మంచిది బీరకాయ. ఇప్పుడు ఆ ముక్కలన్నీ తరిగేసుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి, ఆవాలు వేసి, పచ్చనగపప్పు, పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు వేసేసాను. ఇది లైట్గా రోస్ట్ చేసుకోవాలి. మరీ డీప్ ఫ్రై బ్రౌన్ కలర్ ఏం అవసరం లేదండి, జస్ట్ అయితే చాలు. కొంచెము ఈ లోపల కొంచెం మనం పల్లి పొడి చేసుకోవాలి. కొంచెం సాల్ట్, కొంచెం శనగగింజలు నేను ఎక్కువ పొట్టు తీయనండి, పొట్టుతోనే వేస్తాను. ఎందుకంటే పొట్టులోనే ఉంటుంది ఫైబర్ అంతా. సో నేను ఎక్కువ పొట్టు తీయను, లైట్గానే తీస్తాను. సో తెల్లగడ్డలు, కొంచెం కారం పొడి, కొంచెం ధనియాల పొడి, కొంచెం పసుపు వేసి పౌడర్ పట్టించాను. మరీ పౌడర్ వద్దండి, కచ్చాపచ్చాగానే ఉండాలా. ఆ పలుకులు పంటి కింద పడుతుంటే టేస్ట్ బాగుంటుంది తాలింపులో వేసినప్పుడు. సో చూడండి, ఇట్లా మిక్సీలో చూపిస్తున్నట్లు ఇలా ఉండాలన్నమాట. తెల్లగడ్డ ఫ్లేవర్ భలే ఉంటుంది టేస్ట్ అయితే. ఈ పొడి అయితే మా పిల్లలు దోశలో కూడా చాలా ఇష్టంగా తింటారు. దోశ మీద చల్లేసి నెయ్యి వేసి ఇచ్చామనుకో అదిరిపోతుంది టేస్ట్. సో ఇడ్లీలకు కూడా చాలా బాగుంటుంది, నెయ్యితోనే తింటారు పిల్లలు. ఇట్లా ఈ కలర్ వచ్చినప్పుడు చాలు. ఇప్పుడు మనం ఆల్రెడీ సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకున్నాం కదా బీరకాయ ముక్కల్ని, అది వేసేసి వేపుకోవాలి. దీంట్లోనే కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసి సిమ్లో పెట్టేసి మూత పెట్టినామనుకో అందులోనే వాటర్ వస్తాయి. ఆ వాటర్కి అదే వేగిపోతుంది. సో ఇంకొంతమంది అయితే దీన్ని జస్ట్ పచ్చిమిర్చి, ఆనియను, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చేస్తారండి. అట్లా కూడా చేసుకోవచ్చు, కానీ మా పక్క మేము ఇట్లనే తింటాం. పల్లి పౌడర్ ఖచ్చితంగా వేస్తాం. మా రాయలసీమ సైడ్ అనొచ్చు, లేదంటే మా తిరుపతి బీలర్ సైడ్ ఇట్లనే చేస్తామండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. దోశ కాదు, చపాతీకి, రైస్లో సైడ్ డిష్గా కానీ, రైస్లో డైరెక్ట్గా కలుపుకొని తినడానికైనా కానీ చాలా బాగుంటుందండి. పప్పు, సాంబార్ అలాంటి వాటికి కానీ, రసం కానీ. ఎక్కువ రసము బీరకాయ తాలింపు అని అంటారు మా పక్క. సో అట్లయినా తినచ్చు. చపాతీలకు సూపర్గా ఉంటుంది టేస్ట్. సో ఇదన్నమాట. దీంట్లో కొంచెం చిత్తకొట్టిన ఈ స్టేజ్ వచ్చినప్పుడు కొంచెం చిత్తకొట్టిన తెల్లగడ్డ కూడా వేసుకున్నాను. ఫ్లేవర్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అది ఆయిల్లో వేగడం కంటే ఇట్లా కొంచెం బీరకాయ వేగిన తర్వాత వేసుకుంటే స్మెల్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. సో నేను తెల్లగడ్డలు ఎక్కువే వాడతానండి. తెల్లగడ్డ హెల్త్కి మంచిదే, ఇమ్యూనిటీ పెరుగుతుంది, దానివల్ల నష్టమేం లేదు. నేను తెల్లగడ్డ ఎక్కువ వాడతాను కూడా. సో ఇట్లా ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ మనం పౌడర్ చేసుకున్న పల్లి పౌడర్ వేసేసుకోవడమే. చాలా 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 టేస్టీగా ఉంటుంది. బీరకాయతో చాలా రకాలు చేయొచ్చు. బీరకాయ చట్నీ చేయొచ్చు, బీరకాయ పప్పు, బీరకాయ పుల్లగూర, బీరకాయ తాలింపు, బీరకాయతో ముద్ద కూర, మసాలా కూర చేయొచ్చు, చాలా రకాలు చేయొచ్చు. బీరకాయతో మేము చాలా రకాలు చేస్తాము. ఫైనల్గా పొడి వేసేసి కొత్తిమీర వేసి దించేసుకోవడమే. ఎందులోకైనా అద్దరిపోయే టేస్ట్. సమ్మర్లో కూల్గా బాడీని చలవ చేయడం కోసం ఈ బీరకాయ కర్రీ చాలా బాగుంటుంది. అందుకోసమే రెగ్యులర్గా పిల్లల కోసం ఇట్లా సమ్మర్లో చేస్తూనే ఉంటాను. ఈ బీరకాయ తాలింపు అంటారు మా పక్క, కొంచెం స్టైల్గా అయితే బీరకాయ ఫ్రై అంటారు, మేమైతే బీరకాయ తాలింపు అని అంటారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.